నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను పూర్ణం బూరెలు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా సులువుగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పిండి బయటికి రాకుండా, పూర్ణం బూర చితికిపోకుండా చాలా చక్కగా ఎలా చేయాలో చూపిస్తాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 1.5 కప్పు శనగపప్పు 2-3 గంటలు నానబెట్టుకున్నాను. తర్వాత శుభ్రంగా మునిగేదాకా మాత్రమే నీళ్లు పోసి ఉడకపెట్టుకున్నాను. చల్లార్చుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకుని రుబ్బుకున్నాక చూపిస్తాను. ఇక్కడ నేను చక్కగా రుబ్బి పెట్టేసుకున్నాను. 1 కప్పు పప్పుకి 1.5 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. 1కి 1.5 చక్కగా సరిపోతుంది. ఇందులోనే యాలక పొడి కూడా వేసేసాను. ఇప్పుడు చక్కగా ఉడకపెట్టుకుందాము. చక్కగా ఉడకపెట్టేసుకుందాం. దీన్ని దగ్గర పడేదాకా, దగ్గర అయ్యాక చూపిస్తాను. ఒక 10-15 నిమిషాలు పడుతుంది. ఇది కొంచెం దగ్గర పడుతున్నది. నీళ్ళు సుయ్యని సౌండ్ వస్తుంది కదా, అది తడి సౌండ్. తడి అనేది ఉండకూడదు. తడి ఉంటేనే చిట్లిపోయి బయటకు వస్తుంది స్టఫింగ్ దేనికైనా కానీ. సో తడి లేకుండా బాగా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. బాగా ఉడికిపోయింది, దగ్గర పడిపోయింది. తడి సౌండ్ అస్సలు లేదు, సుయ్యి అని. సో ఇప్పుడు నేను దీన్ని చల్లార్చుకుంటాను. ఇక్కడ ఈ పూర్ణం చల్లారిపోయింది. స్టఫింగ్ అంతా బాగా ఉడికిపోయింది. దీన్ని చల్లార్చుకొని నేను గిన్నెలో తీసుకున్నాను. ఇప్పుడు మనం పిండి కలుపుకుందాము. ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో ఉప్పు వేసుకున్నాను. మీరు కావాలంటే ఇష్టపడే వాళ్ళు మైదా తీసుకోవచ్చు, లేదా సగం మైదా సగం గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. రుచికి తగ్గట్టు ఉప్పు, పసుపు వేసుకున్నాను కొంచెం, 1/2 టీ స్పూను. ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కలుపుకుందాము. నీళ్లు పోసుకొని మృదువుగా కలుపుకుందాము. ఇది చపాతీ పిండి కన్నా కొంచెం పలచగా ఉంటుంది ఈ ముద్ద. దీనికి మనం 1/2 కప్పు వరకు నూనె పోసుకుని నానబెట్టుకోవాలి. ఈ 1/2 కప్పు నూనె పోసుకున్నందువల్ల గోధుమ పిండిలో ఉండే జిగురు బయటకు వస్తుంది. ఆ జిగురు వల్ల సాగుతుంది అన్నమాట. అది కొట్ల వాళ్ళు చేసే సీక్రెట్. ఇప్పుడు నేను దగ్గర 1/2 కప్పు నూనె వేసుకున్నాను. పావు కప్పు అంటే ఇదంతే, చిన్న కప్పు. ఇంత నూనె వేసుకోవాలి. దీన్ని ఒక 3 గంటల వరకు నానబెట్టుకోవాలి. 3 గంటలు అయ్యాక చూపిస్తాను. పిండి 3 గంటలు నానబెట్టుకున్నాను. ఇది చూసారా, ఇలా సాగుతుంది మనం ఎక్కువసేపు నానబెట్టుకుంటే నూనెతో. దీనికి ఒక టిప్స్ చెప్తాను ఇప్పుడు, ఇంపార్టెంట్ టిప్. పండగలప్పుడు ఇలా 3-4 గంటలు నానబెట్టుకోవడం కుదరదు. సో అలా నానబెట్టుకోకపోతేనేమో బొబ్బట్లు సరిగా రావు. దీనికి ఏం చేయాలంటే, పిండిలో ఉప్పు పసుపు వేసిన తర్వాత మరిగే నీళ్లు పోసి ఒక 1/2 గ్లాసు, ఎక్కువ మొత్తం మరిగే నీళ్ళు పోయకూడదు, సగం మరిగే నీళ్ళు పోసి ఒక స్పూన్తో కలిపేసి కొద్దిసేపు మూత పెట్టి ఉంచండి. చెయ్యి పెట్టే వేడి అయిన తర్వాత చల్లనీళ్ళు పోసి కలిపేసేయండి. అప్పుడు ఎక్కువ నానబెట్టక్కర్లా, 1 గంట నానబెడితే సరిపోతుంది. కానీ నీళ్లు చల్లబడేదాకా మాత్రం మూత పెట్టి ఉంచాలి. దానికి ఒక 1/2 గంట 20 నిమిషాలు పడుతుంది. ఈ 4 గంటల కన్నా 1/2 గంట మంచిది కదండి. ఈ 20 నిమిషాలు 1/2 గంట అయిన తర్వాత చల్లబడుతుంది కదా, అప్పుడు చల్లనీళ్ళు పోసేసి కలిపేసేయండి. ఇప్పుడు మనం పిండి బాగా మర్దం చేసుకుందాం. మళ్ళీ ఒక చిన్న ముద్ద తీసుకుని ఈ పాకం నేను పాకం బెల్లంతో చేశానండి. మామూలు తెల్ల బెల్లం కాదు. తెల్ల బెల్లంలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది, అందుకని నేను పాత బెల్లం తీసుకున్నాను. మీకు నచ్చితే తెల్ల బెల్లం తీసుకోవచ్చు. నాకెందుకో ఇది టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది ఎక్కువ. ఎవరు రుచి వాళ్ళది కదా. ఇక్కడ ఈ చపాతీ ముద్ద, గోధుమ పిండి ముద్ద ఎంత తీసుకున్నామో అంతనే పూర్ణం తీసుకోవాలి. ఎంత పలచగా కుదిరితే
అంత పలచగా ఒత్తుకోండి. ఇది బాగా సాగి ఎంతన్నా వస్తూనే ఉంటుందండి. మనకు కావాల్సినంత సైజు మాత్రమే చేసుకుందాము. నాకు ఈ సైజు చాలు, పెనం పట్టాలి కదా, అందుకని. ఇది ఇలా వచ్చేస్తూనే ఉంటుంది. గోధుమ పిండిలో నూనె పోసి నానబెట్టి ఉంచితే ఆ సాగే గుణం వస్తుందన్నమాట, గ్లూటెన్ వల్ల. ఇది నేను చక్కగా సన్నగా వచ్చింది, చాలా పలుచగా వచ్చింది. పెనం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. దీన్ని చక్కగా నెయ్యి వేసి కాల్చుకుందాము. చక్కగా కాలిపోయింది, గుమగుమలాడుతుంది నేతి సువాసనతో. దీన్ని నేను తీసేసి ప్లేట్లో పెట్టుకుంటాను. ఇలాగే అన్నీ చేసేసుకోవాలి. ఇలాగే కమ్మగా ఉండే బొబ్బట్లు అన్నీ రెడీ చేసేసుకుని ఎంజాయ్ చేసేద్దామండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.